పాకిస్తాన్పై ఆఫ్ఘనిస్తాన్ దాడి చేస్తుందా అనే ప్రశ్న మీకు ఇంటర్నేషనల్ మీడియాలో వస్తుంది. విల్ తాలిబాన్ అటాక్ పాకిస్తాన్ అని. దీనికి కారణం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి వస్తున్న సోషల్ మీడియా యూజర్స్ కొంతమంది తాలిబాన్ ఫైటర్స్ పాక్ బార్డర్ వైపుగా వెళ్తున్న దృశ్యాలను సర్క్యులేట్ చేస్తున్నారు. మీరు స్క్రీన్ పైన చూడండి. పాకిస్తాన్ ఫైటర్స్ను తీసుకొని వెళ్తున్న మిలిటరీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ గోయింగ్ టువర్డ్స్ పాకిస్తాన్ బార్డర్ అని సోషల్ మీడియాలో అక్కడున్న కొంతమంది సర్క్యులేట్ చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్షియల్ సోషల్ మీడియా యూజర్స్. దీంతో ఈ డిబేట్ మొదలైంది. అంటే తాలిబాన్ ఏమైనా ఫుల్ స్కేల్ వార్ విత్ పాకిస్తాన్ కోసంతో సిద్ధపడుతుందా అని. ఇప్పటికే పాకిస్తాన్ దాడి తర్వాత తాలిబాన్ హెచ్చరించింది, రిటాలియేట్ చేస్తామని కూడా. మేము అప్రాప్రియేట్ టైంలో మెజర్డ్ రిటాలియేషన్ ఉంటుంది అని. తాలిబాన్ల హిస్టరీ తీసుకున్నా కూడా ఇలాంటి దాడులు చేస్తామని చెప్పినప్పుడు చేసిన సందర్భాలే ఎక్కువ తప్ప ఊరుకున్న సందర్భాలు లేవు. వాళ్ళ హిస్టరీ అది. అందువల్ల తాలిబాన్ పాకిస్తాన్ పైన ఫుల్ స్కేల్ వార్కు దిగబోతుందా అనే చర్చ నడుస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ కూడా చాలా సీరియస్గా ఉంది. ఆఫ్ఘాన్ సాయిల్ నుంచి తీవ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయని పాకిస్తాన్ ఆరోపిస్తుంది. ఇటీవల ఇస్లామాబాద్లో ఒక మసీద్పై జరిగిన దాడితో సహా అనేక దాడుల వెనుక ఆఫ్ఘాన్ బేస్డ్ టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ ఉన్నాయి, వీటికి తాలిబాన్తో సంబంధాలు ఉన్నాయనేది పాకిస్తాన్ ఆరోపణ. ఆఫ్ఘనిస్తాన్ దాన్ని ఖండిస్తోంది కూడా. ఇటీవల పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లోని 3 ప్రావిన్సెస్లో 7 లొకేషన్స్లో అటాక్ చేసి 80 మందిని చంపింది. చనిపోయిన వారు టెర్రరిస్టులని పాకిస్తాన్ వాదన కాదు, వాళ్ళు సాధారణ ప్రజలు, ఉమెన్ అండ్ చిల్డ్రన్ని కూడా చంపారన్నది తాలిబాన్ వాదన. సో అందువల్ల పాకిస్తాన్ బార్డర్ వైపుగా ఆ తాలిబాన్ ఫైటర్స్ని తీసుకొని వెళ్తున్న మిలిటరీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ దృశ్యాలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఇండిపెండెంట్గా వెరిఫై చేసే అవకాశం మనకు లేదు, కానీ ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్న వార్తలు, అలాగే పాకిస్తాన్ బేస్డ్ జియో న్యూస్ సెక్యూరిటీ వర్గాలను కోట్ చేస్తూ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే తాలిబాన్ ఆల్రెడీ హై లెవెల్ కన్సల్టేషన్ మొదలుపెట్టిందని. కాబూల్లో, కందహార్లో కూడా ఈ పాకిస్తాన్ దాడుల తర్వాత ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబాన్ హెచ్చరించాక వెరీ హై లెవెల్ కన్సల్టేషన్ తాలిబాన్ లీడర్షిప్ మొదలుపెట్టిందని. సో తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ ప్రభుత్వ రాజధాని అయితే కందహార్ ఇస్లామిక్ పాలక రెజీమ్, ఇస్లామిక్ మత నాయకుల కేంద్రం అది. సో కాబూల్లోనూ అలాగే మీకు కందహార్లోనూ హై లెవెల్ మీటింగ్ జరుగుతున్నాయంటే బోత్ అట్ ద గవర్నమెంటల్ లెవెల్ అండ్ ఇస్లామిక్ లీడర్షిప్ లెవెల్లో కూడా సీరియస్ కన్సల్టేషన్స్ మొదలయ్యాయని జియో న్యూస్ వార్తల కథనం. అలాగే తాలిబాన్ అధికారికంగా ప్రకటించింది, మేము పాకిస్తాన్ సీజ్ ఫైర్ వయలేషన్స్ గురించి, కాల్పుల విరమణను ఉల్లంఘించింది, దీనిపైన మీడియేటర్స్ అయిన తుర్కీయే, ఖతార్ ఈ దేశాలకు కూడా మేము తెలియజేశామనేది పాకిస్తాన్ వాదన, తాలిబాన్ వాదన. సో మీకు అంతకుముందు వీరి మీడియేషన్తో 3 ఇస్లామిక్ దేశాల సౌదీ అరేబియా, తుర్కీయే, ఖతార్ ఈ 3 దేశాల మీడియేషన్తో తాలిబాన్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ జరిగింది. అందువల్ల ఈ 3 దేశాలకు ఇన్ఫార్మ్ చేశామని కూడా తాలిబాన్ ప్రకటించింది. ఎందుకంటే లాస్ట్ అక్టోబర్లో పరస్పర దాడుల తర్వాత
ఈ ఇస్లామిక్ దేశాల చొరవతో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ సీజ్ ఫైర్ జరిగింది. మీకు గుర్తుండే ఉంటుంది. అదే సమయంలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య పరస్పర దాడులు జరుగుతున్న సమయంలోనే ఆఫ్ఘాన్ ఫారెన్ మినిస్టర్ ఇండియాకు వచ్చారు. మీకు పహల్గామ్ దాడుల్ని కూడా తాలిబాన్ ఖండించింది. ఇండియాకు ఆఫ్ఘాన్ తాలిబాన్ ఫారెన్ మినిస్టర్ రావడంపై పాకిస్తాన్ కూడా స్పందించింది. ఆ పాకిస్తాన్లో జరుగుతున్న దాడుల వెనకాల తాలిబాన్ ఇండియా కలిసి ఉన్నాయని కూడా ఆరోపించింది. సో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే చాలా సీరియస్ కాన్ఫ్రంటేషన్కు తాలిబాన్ సిద్ధపడుతుంది అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఆల్రెడీ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి అపీల్ చేసింది, మా దేశంపైకి పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్తాన్ నుంచి టెర్రరిజం ఎక్స్పోర్ట్ అవుతుంది అని. ఎందుకంటే ఇటీవల ప్రపంచంలోని బలమైన దేశాలు ఇంక్లూడింగ్ ఇండియా, చైనా, రష్యా వీళ్ళంతా కూడా తాలిబాన్తో సంబంధాన్ని నార్మలైజ్ చేసుకుంటున్న సమయం. అందుకే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి కూడా విజ్ఞప్తి చేసింది. అందువల్ల పాకిస్తాన్ తాలిబాన్ల మధ్య ఘర్షణ జరుగుతుందా? ఇప్పటికే పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, ఇది తాలిబాన్ జీవ సంస్థని పాకిస్తాన్ ఆరోపిస్తుంది. కాదు, మాకు సంబంధమే లేదని ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్లో పరిపాలిస్తున్న తాలిబాన్లు చెప్తారు. సో టెహ్రీక్ తాలిబాన్ తీవ్రంగా దాడులు చేస్తుంది. బెలూచిస్తాన్లో బెలూచ్ రిబల్స్ దాడి చేస్తున్నారు. వీటన్నిటి వెనకాల ఆఫ్ఘనిస్తాన్ ఉందని, ఇండియా ఉందని పాకిస్తాన్ కామెంట్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు బెలూచ్ తిరుగుబాటు వెనకాల భారత్ ఉందని, తాలిబాన్ భారత్ కలిసి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఇబ్బందులు సృష్టిస్తోంది అని పాకిస్తాన్ ఆరోపణ. తాలిబాన్ గట్టిగా స్పందిస్తూ పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాలకు ఆ దేశమే బాధ్యత వహించాలి. ఇట్ ఈస్ దేర్ ఫెయిల్యూర్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థల వైఫల్యం. పాకిస్తాన్ తమ దేశ భద్రతా వైఫల్యాల నుంచి, తమ దేశ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించేందుకు ఈ పొరుగు దేశాలపైన ఆరోపణలు చేస్తున్నది అని చెప్పి తాలిబాన్ కామెంట్ చేసింది. సో చూడాలి ఏ రకమైన పరిణామాలకు దారితీస్తుందో.